అంటున్నాడు, నీవు చింతించడం వలన నీ విశ్వాసం అల్పమైపోతుంది. నీలో ఉన్న విశ్వాసము తక్కువైపోతుంది. నీలో ఉన్న విశ్వాసం తక్కువైపోతే నీవు నీ జీవితంలో సంపూర్ణతలో నీవు ప్రవేశించలేవు. నీ జీవితంలో పరిపూర్ణతలో నువ్వు రాలేవు. అందుకనే ప్రభు అంటున్నాడు, దేన్ని గురించి మీరు చింతించొద్దు, దేని గురించి బాధపడద్దు. అంటే అక్కడ వాడినటువంటి విషయాల్లో ఒకటి ఆకాశ పక్షుల గురించి మాట్లాడాడు, రెండు అడవి పూల గురించి మాట్లాడాడు, మూడోది అక్కడ సొలొమోను గురించి కూడా మాట్లాడాడు. మీరు జాగ్రత్తగా ఈ మాటలు మీరు వింటే దీంట్లో నన్ను దేవుడు ప్రేరేపించిన పాఠ్య భాగం మీతోటి నేను పంచుకొని ఇష్టపడుతున్నా. ఇక్కడ ముఖ్యంగా నేను ఆకాశ పక్షుల గురించి మీతో ధ్యానం చేయను, లేకపోతే అడవి పూల గురించి నేను ధ్యానం చేయను. కానీ ఒక్క వ్యక్తిని మీ కళ్ళు ఎదురు తీసుకురావాలని పరిశుద్ధ దేవుడు నా మనసులో ఇచ్చిన ఆలోచనను బట్టి మీతో నేను ధ్యానించడానికి ఇష్టపడుతున్నా. మహనీయమైన మహారాజు, జ్ఞానములకు ఈ భూమి మీద అంతం లేని వ్యక్తి, దేవాలయ నమూనాన్ని బంగారంతో పొదిగించి బంగారంతో చేసిన వాడు, ఆ రోజుల్లోనే అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ప్రతి వస్తువు మీద బంగారం పొదిగించినటువంటి మహనీయమైన జ్ఞానవంతుడైన సొలొమోను భక్తుని యొక్క విషయాలు ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేశారు. సొలొమోను భక్తుడట అడవి పువ్వుని చూసి అడవి పువ్వుతో కలిసి ఆయన మాట్లాడుతూ, లేదా ఆయన సంభాషణ చేస్తూ ఆయన అన్న మాట మీరు 29వ వచనం మీరు చూస్తే, నేనుండి రేపు పోయి వాడిపోయి అడవి గడ్డిని దేవుడి దాకా వెంకరించిన అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రము ధరింప చేయదు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందాము. అయినను తన సమస్త వాయువులతో కూడిన సొలొమోను సైతము ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. చూడండి, ప్రభు అంటున్నాడు, పువ్వుని ఒక పక్క పెట్టి, పువ్వును ఒక పక్క పెట్టి, సొలొమోను ఒక పక్క పెట్టి, అయినను ప్రభు అన్నమాట, నేనన్నమాట కాదు, అయినను సమస్త వైభవంతో కూడిన ఈ యొక్క పువ్వుని అనగా సొలొమోను సహితము ఒకదాని వలె అలంకరింపబడలేదు అనే మాట ఉపమాన రూపకంగా ప్రభు ఇక్కడ వాడి ఉపమాన రూపకముగా ఒక వ్యక్తిని అలంకారంగా వాడినటువంటి విషయం. సొలొమోను భక్తుల్ని ప్రభు ఎందుకు ఇక్కడ వాడాడు అంటే, సొలొమోను భక్తుని యొక్క జ్ఞానము ఈ భూమి మీద అనేకులు విన్నారు, అనేకులు చూశారు, అనేకులు అనుభవించారు. అనేకులు ఈ సొలొమోను భక్తుని యొక్క సంపూర్ణతను చూసి ప్రభుని మహిమపరిచారు. అబ్బా, ఇటువంటి జ్ఞానం నేను చూడలేదు, ఇంత గొప్ప ఖ్యాతి నేను వెళ్ళలేదు, ఇంత గొప్ప పనులు ఎవరు ఈ భూమి మీద చేయలేదు, ఈయన మాత్రమే చేశారు. ఇటువంటి ఆయనను ప్రభు జ్ఞాపకం చేయడం ఉద్దేశం ఏంటంటే, నేను సొలొమోను కూడా ఆ రోజుల్లో ఈ పూలాన్ని అలంకరించబడలేదు అని అనుకున్నాడు. అంటే రెండింటిని కంపేర్ చేస్తున్నాడు. అంటే పువ్వుతోటి కంపేర్ చేస్తూ సొలొమోను భక్తులు కూడా ఇలా అనుకున్నాడు తన మనసులో. అంటే ఇక్కడ ఏంటి జ్ఞాపకం చేసేది ఏంటంటే, సొలొమోను భక్తులు తను ఇప్పుడు చదువుకున్న పాఠ్య భాగంలో 2వ వృత్తాంతములు 9వ అధ్యాయంలో సొలొమోను భక్తులు తన కొరకు నగరాలు కట్టించుకున్నాడు, తన కొరకు తోటలు నాటించుకున్నాడు, తన కొరకు చాలా 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 గొప్ప విషయాలు చేసుకున్నాడు, అన్ని గొప్పగానే చేసుకున్నాడు. ఈ గొప్పగా చేసుకున్న సొలొమోను భక్తుని యొక్క సంపూర్ణత, పరిపూర్ణత మీరు ఒకసారి చూస్తే, సొలొమోను అనుకున్నాడంట, పువ్వు పక్కన నిలబడి నేను ఎందుకు ఇలా అలంకరించబడలేదు. అప్పుడు ఎవరున్నారు అంటే, యేసుక్రీస్తు పక్కన ఉన్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా నా భాష? చివరి దాకా నిలబడుతుందా? అర్థమవుతుందా నా భాష? ప్రభు సొలొమోను పక్కన నిలబడి సొలొమోను తన మనసులో అనుకున్న దాన్ని యేసయ్య ఈ రోజు వ్యక్తపరిచి రాశాడు 6వ అధ్యాయంలో. సొలొమోను యొక్క అంతరంగిక మనసులో ఉన్న విషయం సొలొమోను అనుకున్నాడంట, పూలు చూసి నేను ఎందుకు ఇలాగ లేదు. సొలొమోను అనుకున్న దాన్ని ప్రభు తన కాలంలో ఎందుకు రాశాడు. ఇది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచన చేయండి. సొలొమోను అనుకున్నది ఎప్పుడు? క్రీస్తు పూర్వం ఎప్పుడో అనుకున్నాడు, ఎప్పుడో అసలు గతించిపోయాడు. సొలొమోను లేడు, సొలొమోను కట్టిన దేవాలయం లేదు, అసలు ఏమీ లేదు, ఏ విధమైనటువంటి ప్రస్తావన లేదు. కానీ సొలొమోను విషయమై యేసుక్రీస్తు వారు ఎత్తి చూపించడంలో ఆ ఉద్దేశం ఏంటంటే, సొలొమోను సహితము వీటిని చూసి దేవుడిని స్తుతించాడు, దేవుడు నామాన్ని
మహిమపరిచాడు. సొలొమోను కూడా అనుకున్నాడు, అబ్బా నేను కూడా ఇలాగే ఎందుకు అలంకరించబడలేదు అనుకున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ దేవుని సంఘంలో ఈ మాటలు జ్ఞాపకం చేయడంలో గల ఉద్దేశం ఏంటంటే, నీవు అలంకరించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీవు అలంకరించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంటే అలంకరించబడిన బిడ్డ ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉండాలి అంటే వివాహ దినము కొరకు ఎదురు చూడాలి. మొన్న పెళ్లి మధ్య పెళ్లిళ్ళు బాగానే జరుగుతున్నాయి. మన పిల్లలకి దేవుడు అద్భుత కార్యాలు పిల్లల పట్ల దేవుడు చేస్తున్నాడు. మనం పెళ్లి చేసాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సిద్ధపడి వస్తే ఎంత ఆనందంగా అంటే హనీను అక్షయ్ కుమార్ ఈరోజు ఇక్కడే పెళ్లి చేసిన ఇద్దరు ఎంత మంచిగా అలంకరించబడి పెళ్లి కుమారుడు నూతన వస్త్రం వేసుకొని ఆ వెయ్యి వేసుకొని వచ్చినప్పుడు ఈ అలంకారం ఎందుకు అంటే పెళ్లి కొరకు వారు ఎంత ఖర్చు పెట్టారో లేదా ఏమేమి చేశారో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్కడి నుంచి కదలబుద్ధి కాదు. అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తే ఒక పెళ్లి కొరకు ఇంత చేస్తారు. మరి మధ్యాకాశంలో పెళ్లి జరగబోతుంది, ఆ పెళ్లి కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? మధ్యాకాశంలో పెళ్లి జరుగుతుంది, ఎప్పుడు నా కుటుంబము నా పిల్లలు నేను ఉంటే నా బ్రతుకు నేను సిద్ధపడతానే ఉంటా, నేను బాధపడతానే ఉంటా, నేను అన్ని జనుల్లాగా బయట ఉంటా, నేను లోపల కూడా రాను, నా స్వరం కొట్టి వినిపించాను. దేవుని బిడ్డ చాలా ధ్యానంతో నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటంటే మనము ఈ భూమిలో బ్రతికినంత వరకు దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలి, దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ దేవుని చేత అలంకరించబడిన బిడ్డలుగా మనం ఉండాలి. నీకు నువ్వు మోసినంత వరకు నీవే మోస్తావు. నీ పక్కన ప్రభు ఉన్నాడనే విషయం కూడా నువ్వు మర్చిపోతావు. నీ కుటుంబ పరిస్థితులు చక్కగా ఉండకపోవచ్చు, నీ బిడ్డలు నీ గురించిన ఆలోచన కూడా చేయకపోవచ్చు, నీ కుటుంబంలో నీకు ఏది కూడా నీ చేతిలో ఏది లేకపోవచ్చు. ఆ పువ్వు అనగా ఆ పువ్వు ఏ పువ్వు అయినా ఆ యొక్క తోటలో వేసిన ఏ పువ్వు అయినా అది వికసించినప్పుడు దాని యొక్క అందాన్ని చూసి ప్రతి వ్యక్తి అబ్బా ఈ పువ్వు చాలా బాగుందండి. అది అలంకరించబడినటువంటి విధానం. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలని ప్రభువు కోరుకున్నాడంటే అలంకరించబడిన జీవితంలో ఉండాలి. ఒకవేళ సొలొమోను భక్తులు అక్కడ ఎందుకు అనుకున్నాడో నాకు తెలియదు. రేపు వెళ్ళిన తర్వాత సొలొమోను భక్తులు మనం అడుగుదాం. అంటే ఎందుకు ఈ మాట అంటానంటే ఒకవేళ అందుకే సొలొమోను భక్తులు చివరిలో ప్రశ్నైపోయాడేమో. నేను అది ప్రశ్నించను, నేను వాటి గురించి డిస్కషన్ నేను చేయను. నేను సొలొమోను భక్తుని గురించి ప్రశ్నించడానికి లేదు, ఆయన గురించి మైనస్ పాయింట్ చెప్పడానికి కాదు నేను ఉంది. అయితే సొలొమోను భక్తుని మనసులో ఉన్న విషయాలు యేసుక్రీస్తు కూడా ఎత్తి చూపించాడు. అంటే సొలొమోను భక్తులు కూడా ఎక్కడో దేవునికి స్థానం ఇవ్వకుండా జారిపోయిన పరిస్థితిని గురించి యేసయ్య గమనించి అంటున్నాడు, మీరు ఎందుకు రేపటిని గురించిన ఆలోచన చేస్తారు, ఎందుకు రేపటిని గురించిన ఆలోచన చేసి చింతిస్తారు. చింతించిన వలన ఇంకా ఎక్కువ చేసుకొని ఉంటుంది, చింతించిన వలన నువ్వు ప్రయాసపడ్డం ఎక్కువ ఉంటుంది, చింతించిన వలన నీవు ఈ భూమి మీద చాలా కష్టపడతావు, నీ జీవితంలో సంపాదించుకునే తక్కువ, నేను పోరాడేది ఎక్కువ. సొలొమోను జీవితంలో కూడా అదే జరిగింది. తాను సంపాదించాలనుకున్నాడు, కుదరలేదు. దేవాలయం కట్టాడు, ఓకే, దేవాలయం వరకు మంచి విషయాలు జ్ఞాపకం చేశాడు. చివరికి తాను ఇంకా సంపాదించుకొని ఇంకా ఏమో చేయాలనుకున్నాడు. రెహబాము దగ్గరికి వచ్చేసరికి రాజ్యం రెండుగా చీలింది. ఎందుకంటే సొలొమోను మీద ఉన్నటువంటి ఆ చిన్న చింత తన జీవితాన్ని పరిపూర్ణతలోకి తీసుకొని రావాలి. అలంకరించబడిన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదవండి. ఒకసారి అటువంటి స్త్రీలారా మీరు మీ పురుషులను లోబడినట్టుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టి వలవచ్చు, చెడులు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షరాలంకారముగా మీ హృదయపు అంతరంగ
హృదయ అంతరంగపు స్వభావమును నీకు అలంకారంగా ఉండవలెను. మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ అది దేవుని దృష్టికి మీకుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలలో తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుంది. చూడండి, స్వపురుషులతో ఇక్కడ ప్రభుని మనం దగ్గర పెట్టుకుంటే, సంగమా నువ్వు ఎవరికి లోబడాలంటే క్రీస్తుకు లోబడాలి. అంటే సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకారము నీ హృదయ అంతరంగ స్వభావంలో నీవు అలంకరించుకొని అడలా. నీ హృదయ అంతరంగంలో ఇవన్నీ ఉంచుకొని అడలా. ఈ అలంకారము ప్రభు దృష్టికి, ఇక్కడ ఏమంటాడు మీరు చూస్తే చివరి వచనంలో, అది ఆయన దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మిగుల విలువ గలది. ఈ అలంకారం ప్రభు కోరుకుంటున్నాడు. ఈ అలంకారం ప్రభు స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటంటే సొలొమోను భక్తుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ రోజుల్లో సొలొమోను భక్తులతో మాట్లాడతాం అనుకుంటే, ప్రభువా ఇంత చేసి కానీ ఏదో పడుతుంది నాకు, ఇంత చేసా కానీ, ఇంతమంది భార్యలను నేను సంపాదించుకున్నా కానీ, ఇంతమంది భార్యలతో పెళ్లి చేసుకున్నా కానీ ఏదో పడుతుంది ప్రభువా, ఏదో కొరత నీ జీవితంలో. ఆ కొరత నేను నాశనం చేస్తాను. సొలొమోను భక్తుని నాశనం చేసింది ప్రభు, అందుకే జ్ఞాపకం చేశాడు. అంటే నీవు సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకారం అనగా నశించిపోని అలంకారము నీ హృదయ అంతరంగంలో ముద్రించబడితే నేను కనిపేవాడేవాడు లేడు. హృదయ అంతరంగములో వాక్యము చేత నూతన పరచబడుతూ, వాక్యము చేత కట్టబడుతూ, వాక్యము చేత హద్దులు ఏర్పరచుకుంటూ, వాక్యము చేత నీ గుణమును సరిచేసుకుంటూ, వాక్యము చేత నిన్ను అణుచుకుంటూ, వాక్యము చేత నీ పాపమును ఒప్పుకొని దేవుని దగ్గర శుద్ధీకరించబడుతూ, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న కొలది క్రీస్తు స్వారూప్యంలో మనం వస్తాం. అది ఆయన ఉద్దేశం. క్రీస్తు స్వరూప్యంలోనికి ముద్రించబడితే అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని దృష్టికి ఈ భూమి మీద విలువైనది ఏంటంటే, నీవు దేవుని సన్నిధిలో చేస్తున్న స్తుతి అర్పణ, దేవుని సన్నిధిలో చేస్తున్న తీర్మానము, ప్రభుత్వం కలిసి నడవాలనుకున్న ప్రతి అనుభవము. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు రాస్తూ, గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే అక్కడ ఏమంటాడు, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ వాక్యము చేత నీ లోపల తగిలించబడినప్పుడు సమయాంతులు నీకు బయట రావాలి. ఎప్పుడు అంటే, ఎప్పుడైతే నీకు బాధ వస్తుందో నీ లోపల నుంచి ప్రేమ రావాలి. ఎప్పుడైతే నీకు దుఃఖం కలుగుతుందో, లేకపోతే నీకు ఇబ్బందులు కలుగుతుందో, ఈరోజు సంతోషం రావాలి, సమాధానం రావాలి, దీర్ఘశాంతం రావాలి, దయాళత్వం రావాలి, మంచితనం రావాలి, విశ్వాసంతో కూడిన మాటలు రావాలి, సాత్వికంతో కూడిన ఆశా నిగ్రహము నీలో రైజ్ అయినప్పుడు వాక్యమైన దేవుడు నీతో సరిగా మూవడానికి ఇష్టపడతాడు. నీ అలంకారం ఎప్పుడు దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి చూసుకో. దేవునితో నడుస్తున్నప్పుడు, దేవా నా అలంకారము నీ దృష్టిలో విలువగా ఉందా లేదా. ఆ రోజు ఫెయిల్ అయింది ఎక్కడంటే, సొలొమోను భక్తులు ఇహలోక సంబంధమైన విషయాలు చూసి ఫెయిల్ అయిపోయాడు. యేసు అంటున్నాడు, మీరు అలా ఉండొద్దు వీళ్ళలాగా. ఆయన ఉపమానంగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యేసయ్య అన్న మాట నేనన్నది కాదు. అక్కడ యేసయ్య అన్న మాట, ఆయన ఇలాగ బాధపడ్డాడు. ఆయన చింత మొయ్య పోసుకుంటూ చివరికి తను కూడా దేవుని దృష్టికి విలువ కలిగిన వ్యక్తిగా లేకుండా పోయింది. చివరి దినములలో దేవుని దృష్టికి విలువ లేని జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా ఆయన చూస్తాం. కానీ ఈ రోజు చివరి వరకు నీ జీవితం, నా జీవితం చివరి వరకు దేవుని దృష్టికి విలువైన అనుభవంలో ఉండాలి అంటే అక్షయమైన అలంకారంతో నిలబడడానికి ప్రభువా నీ రక్తంలో ప్రతి దినము కడగబడి నీ బిడ్డగా బ్రతకడానికి నాకు సహాయము చేయి. చచ్చిన శవం నేను ఎప్పుడు యేసయ్యతో కలిసి నడవాలి అంటే
నీ కోరికలు చంపుకోవాలి, నీ ఆశలు చంపుకోవాలి, నీకున్న సమస్తము ప్రభుత్వ పాత్ర దగ్గర పెట్టి ఇది నన్ను వెంబడిస్తున్న ప్రభావ ఈ వద్దు ప్రభావ నాకని ప్రభుత్వం ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకుంటావో ఖచ్చితంగా నీలో ఉన్న ప్రతి అక్షయమైన అలంకారం నీలో అలంకరించబడి వాక్యానుసారంగా ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసం ఇవన్నీ కూడా సమయానుకూలంగా దేవుడు నీలో నుంచి లేపుతూ ఉంటాడు. అది అలంకారం. ఒక పువ్వు ఈ భూమి మీద మనం నేర్పించేది ఏంటంటే ఇది దేవుని చేత అలంకరించబడిన పువ్వు. నువ్వు పూసుకుంటే పువ్వు ఏమంటది? బుద్ధి పూసుకున్నావే, ఈ సాయంత్రం వరకు నుంచి రేపు పుచ్చుకోదా అనదు. నువ్వు ఉదయాన్నే గుర్చిన మౌనం ఉంటది. ఆ అలంకారం నువ్వు నడిపినా ఏమన్నది? దేవుడు కోరుకుని క్రైస్తవ జీవితము దేవుని కొరకు మనం అలంకరించబడినప్పుడు, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఈ 9 వారాలు నీలో ఎప్పుడైతే సమయానుకూలంగా అవి ఎక్స్పోజ్ అయిపోయాయో, కుటుంబంలో భర్తతో పిల్లలతో ఎప్పుడైతే అవి ఎక్స్పోజ్ అయిపోతాయో ప్రభు నామ మహిమ నీ భూమి మీద ప్రచురించబడుతూ ఉంటది. గుర్తు పెట్టుకో, రాసుకో, దేవుని సన్నిధిలో గుర్తు పెట్టుకో. అయితే ఆ రోజు స్త్రీలు ఎలాగైతే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి 4వ వచనం వరకు అలంకరించబడి అక్షయ అలంకారాన్ని వారు కోరుకున్నారో, ఎలాగైతే ఆత్మ ఫలములతో నింపబడినటువంటి విషయాలతో మన జీవితాలు ఉంటాయో అది అలంకారము. ఆ అలంకారాన్ని ప్రభు ఈ రోజు నీ పట్ల నా పట్ల దేవుడు కోరుకున్నాడు. రెండోది, అక్కడ సొలొమోను ఆ యొక్క పువ్వుని చూసి రెండోది ఏమనుకున్నాడంటే ఇది దేవుని మహిమతో నింపబడింది. ఉదయాన్నే పూసే పువ్వు సాయంత్రం వాడిపోతుంది, లేకపోతే ఇంకొక రోజు ఉంటుందేమో. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దానికి ఇంకేమైనా సెక్యూర్ చేస్తే ఒక 2 రోజులు ఉంటుంది, లేకపోతే 3 రోజులు ఉంటుంది, ఒక 4 రోజులు ఉంటుంది, తర్వాత వాడిపోతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు ఏమేమో కొట్టి స్ప్రేస్ కొట్టి వాటిని ఇంకా ఫ్రెష్ ఉంచడానికి చాలా ప్రయాసపడి చాలా విషయాలు చేస్తున్నారు. ఎన్ని రోజులకైనా అది వాడిపోతుంది. ఆర్టిఫిషియల్ అయితే మనము అది వాడిపోతుందని చెప్పాలి, అది వాడిపోకుండానే ఉంటుంది. కానీ వాస్తవమైన నిజమైన పువ్వు ఎప్పటికైనా వాడిపోతుంది. వాడిపోతుంది కాబట్టి వాడిపోతుందని తెలిసినప్పుడు దేవుని మహిమ నీలో నిలిచి ఉండే విషయం నువ్వు ఎందుకు మర్చిపోతావు? దేవుని కృప నీ మీద నిలిచి ఉండే విషయం నువ్వు ఎందుకు మర్చిపోతావు? ఈ పువ్వు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని మహిమ నాలో ఉంది, దేవుని కృపలో నేను ఈ మహిమలోకి ప్రవేశించిన. దేవుని యొక్క మహిమ లేదా దేవుని యొక్క కృప అది అలాగే ఉండని. ఆ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప మన మీద సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు కోరుకునేది కూడా అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఆయన మన కోసం చేసిన ప్రతిదీ కూడా ఆయన మహిమార్థమైనడానికి. అంటే నేను 2 విషయాలు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. 2 విషయాలు జ్ఞాపకం చేసి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చూద్దాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఒక జన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నేను శుద్ధిలో కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి అయ్యేను. తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి అయ్యేను. రెండోది ఏం జ్ఞాపకం చేస్తాను? మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య దేహమును వస్త్రమును ముట్టగా ఆమెలో నుంచి అస్వస్థత బయటికి వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిందంట. ప్రభావం వెళ్ళినప్పుడు ఆమెలోనికి ఆ యొక్క మహిమతో కూడిన కృప ఆమె తాకినప్పుడు అస్వస్థతతో లేదా బలహీనతలతో విలీనమైన ఆమె జీవితం ప్రభు దృష్టిలో విలువ కలదిగా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు ప్రభు కోరుకున్నది ఏంటంటే నీ బలహీనత ఏంటో చెప్పు. ఆయన కృపతో, ఆయన మహిమతో నిన్ను ఫుల్ఫిల్ చేస్తాడు దేవుడు. ఆయన మహిమతో నిన్ను ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయన చేతి పనిగా నిన్ను చేసుకోగలడు. ఆయన చేతి పనిగా నిన్ను సృష్టించుకోగలడు. ఆయన చేతి పనిగా నిన్ను ఈ భూమి మీద మహిమతో నింపగలిగినటువంటి అద్భుతమైన దేవుడు. గుర్తుపెట్టుకో, దిగులు పడకు దేవుని విషయంలో, చింతించకు దేవుని విషయంలో. నీకు బాధ ఉంటా, ప్రతిరోజు దాని మీద చేయబెట్టో, దాని కొరకు ప్రతిరోజు ప్రభు నేను కన్నీరు కాదు, ప్రభు ఈ విషయంలో నేను ఎందుకు ముందుకు సాగలేకపోతున్నా, ఈ విషయంలో నేను ఎందుకు ఒక అడుగుడు వేయలేకపోతున్నా, ఈ విషయంలో నేను ఎందుకు ముందుకు సాగలేకపోతున్నా, నీ సహాయం నాకు దయచేయి ప్రభు. అది విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. నీలో ఉన్న విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. దేవుని అడిగే కొలది, దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టే కొలది, దేవునితో
సమయం గడిపే కొలది, దేవుని కొరకు నీ జీవితాన్ని గడిపే కొలది నీలో విశ్వాసం అధికమవుతుంది. నీలో విశ్వాసం అధికమైతే దేవుని కృప తోడైతుంది. దేవుని కృప తోడైతే దేవుని మహిమతో కూడిన కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు చూస్తావు. అలంకరించబడిన చెట్టు లేదా పువ్వు అంటుంది, యేసయ్యను అలంకరించాడో ఇది దేవుని మహిమకు కారణమని పువ్వు అంటుంది. పువ్వు అంటుంది, ఈరోజు నువ్వు అనగలవా? దేవుడు నన్ను సొంతపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన కృప తప్ప ఇంకొకటి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మూడో విషయం, ఈ పువ్వు కొన్ని రాజగృహాల్లో పెట్టదట. సొలొమోను భక్తుడు ఆ పువ్వులు తన తోటలో ఉన్నటువంటి పువ్వులు తీసుకొచ్చి తన రాజగృహంలో పెట్టుకొని అలంకరించేవాడు. మనకి ఎప్పుడైనా అకేషన్ జరిగితే నాకు కూడా ఒక ఆశ ఏంటంటే, ఇక్కడ అంటే నా కొరకు కాదు కానీ ఇక్కడ ఒక పువ్వు అలంకారం పెట్టాలి అని ఆశ. కారణం ఏంటంటే, విస్తుతున్న వాక్యము పువ్వు కంటే మధురమైనది. ఈ పువ్వును అలంకరించిన వాడు లేదా ఈ యొక్క డిజైన్ చేసిన వాడు ఆయన దీనికంటే గొప్పవాడు. మన జీవితంలో మనకు అద్భుతాన్ని చేయడానికి సమర్థవంతమైన నీ జీవితంలో నీకు అసాధ్యం అనిపించవచ్చు. 8వ అధ్యాయంలో ఉన్న ఆ కుష్ఠరోగి అసాధ్యము అంటరాని వాడు, బయట పడవేయబడిన వాడు, తాకితే ముట్టుకుంటే నా లోపల కూడా రోగం వస్తుందని భయంతో బ్రతుకుతున్నటువంటి దినాలని అటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. రెండోది లోపల బాధను పెట్టుకొని, దుఃఖాన్ని పెట్టుకొని తను తాను మోసుకుంటూ 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు తన జీవితాన్ని అక్కడే కుప్పకూలిపోయినటువంటి జీవితము ప్రభుకి తట్టి లేపి స్వస్థపరిచాడు. ప్రభు ఆమె వస్త్రపు చెంగుముట్టగానే ఆమెలో ఉన్న రోగము ఆమెను విడిచిపెట్టి పోయాను. ప్రభావం ఆయన ఆమెలోనికి వచ్చాడు. మనం ముట్టాను నుంచి ప్రభావం వెళ్ళింది అంటాడు. ఇదేంటి ప్రభావం, ఎవరు ముట్టడం ఏంటి అంటే ప్రభు అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం బయటికి. దేవునికి స్తోత్రం కలుగుతాక. ఆయనలో స్వస్థత నీలోకి రావాలి, ఆయనలో ప్రభావం నీలోకి రావాలి. ఈ రెండు నీ జీవితంలో దేవుని కృపతో నింపబడ్డామనే విషయం అనేకులు చూసి దేవుని నామాన్ని మహిమపరచాలి. మూడోది, ఆ ప్రభావము నేను ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టదంటే రాజగృహంలో తీసుకెళ్ళి నిలబెట్టాలి. ఇక్కడ కొన్ని పూలు చూస్తే కొన్ని వేదికలో కొన్ని అధికారులు, ముఖ్యమంత్రులు మాట్లాడేటప్పుడు ముందు ఫ్రంట్ వ్యూలో నిలబడి ఉన్న ఆ ప్రాంతంలో అంతా పూలతో కప్పుతారు. అలంకరణ కొరకు, అది ఒక డిజైన్ కొరకు, అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు. అలాగా నేను కూడా ఎక్కడో ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాలనుకున్నాను, ఎక్కడో ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాలనుకున్నాను, ఎక్కడో ఉన్నతమైన స్థితిని దేవుడు కోరుకోవాలి ఇష్టపడుతున్నాడు. ఆయన నామ మహిమ మీరు నిలిచి ఉంటే ఎక్కడో తీసుకెళ్ళి నేను పెట్టుకుంటాడు. నేను తలగానే దేవుడు వచ్చాడు. నేను తలగా చేస్తున్నప్పుడల్లా ఒకటి, నా పోయిన వారు కూడా ఈ విషయం నేను చెప్పడానికి కొంచెం లేట్ అయింది. ఒక్కటి, ఆయన తల చేసుకున్న తర్వాత నువ్వు కొన్ని మాటలు చెప్తే ఆయన ఇంటట్టు పెట్టుకోవాలి. మన దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రభా, ఇది వద్దయ్యా, ఇది నేను భరించలేకపోతున్నాయా, ఇది నా వల్ల కాట్లేదు, నా దగ్గర నుంచి తొలగించుకోమంటే తీసేది. మోషే భక్తులు ఇజ్రాయిల్ ప్రజలకు ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేసి ముందుగా, ఇజ్రాయిల్ విషయంలో ఒక మాట, నేను చంపేస్తా, వద్దు, ఒక్కడే నీ సంతానం, నీ కుటుంబం మాత్రమే చేస్తా, కావాలంటే తర్వాత మీకు రెఫరెన్స్ తర్వాత ఇస్తా. నిర్గమకాండలో ఈ విషయం 33-37 అధ్యాయాలు ఇక్కడ ఉంటుంది. నిర్గమకాండలో వద్దు, వీళ్ళందరినీ చంపేస్తారంటే మోషే భక్తులు వెళ్ళి వద్దు ఏమంటాడు తెలుసా? అక్కడ అయ్యా నువ్వు చాతగలడు ఏమంటారయ్యా ప్రజలందరూ అంటే ఆయన కోపాన్ని ఆపుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగుతా. మరి మా యేసయ్యకి నువ్వు సలహా చెప్తే, నువ్వు కుటుంబాన్ని గురించి గెలిపిస్తే, నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తే, నీ కుటుంబ పరిస్థితి ప్రభు దగ్గర గురించి చెప్తే ప్రభు అంటాడు, నేను బాగు చేస్తాను. నాకు తెలిసి ఈ సంగతి నేను బాగు చేస్తాను చెప్తే నేను చేద్దాం అనుకున్నా, నీ కొరకే నేను ఒకసారి లేచి నిలబడతా ప్రభు దగ్గర. ప్రభు నన్ను అలంకరించయ్యా, నీ కృపతో నింపయ్యా, నేను అనేక స్థలంలో ఉండేలాగా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. నీ కొరకు నేను బ్రతకాలి ఆయన. నీ బిడ్డగా నీ భూమి మీద నీ మహిమ కొరకు మాత్రమే. నువ్వు ఎక్కడైతే నిలబెడతావో అక్కడ నిలబెట్టుకో, ఎక్కడైతే చేసుకుంటావో అక్కడ చేసుకో. నా కాలేజీలో అయినా, నా స్టడీస్లో అయినా, నా వ్యక్తిగత జీవితంలో అయినా, నా ఉద్యోగ పరిస్థితుల్లో అయినా నీకు ఇష్టాసపట్టే బతకవా. మోకరించండి, విడుదల మోకరించండి. నేను అలంకరించేవాడు ఆయన, నీ అలంకారాన్ని కోరుకున్నవాడు ఆయన, నీ అలంకారాన్ని స్వీకరించేవాడు ఆయన, నీ అలంకారాన్ని ఆస్వాదించేవాడు ఆయన.
ఆల్ఫాని ఇచ్చిన దేవుడు తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకున్న దేవుడు నీ మాటలు వింటాడు. గుర్తుపెట్టుకో, నీ మాటలు వింటాడు. నేను దాటుకోని దేవుడిని మనం కలిగి ఉన్నాం. నేను దాటుకోడు ఎప్పుడు కూడా నేను దాటుకోడు. నీ మాట కూడా తీసుకుంటాడు. సరే బిడ్డ, నేను నీకు అనుకూలంగానే చేస్తా. సరే బిడ్డ, నీకు నేను కాదను. ఎస్, అలాంటి దేవుడు నీతో ఈరోజు అంటున్నాడు. ఎందుకో చింతిస్తున్నా బిడ్డ? ఈ భక్తము కడుగు ఈ అలంకారం అక్షయమైన
రంగంతో నింపబడలాగా అడుగు దేవుని మాత్రమే, దేవుని మాత్రమే, దేవుని సంగ మాత్రమే అలంకారం భగవాన్ అలంకరించయ్యా. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఇష్టమైన మంచి బిడ్డగా నువ్వు కోరుకున్న లక్ష్యములతో నీ దృష్టిలో విలువైన జీవితం జీవించడానికి సహాయం. భగవంతుడైన మా కరుణకు ప్రియమైన అయ్యాను చెప్పని విషయాన్ని విడుదల చెప్పినప్పుడు ఎంతో మంచి దేవుడు వేసయ్యా. సంఘం మీద నీకున్న దృష్టి, నీకున్న తండ్రి ఆధ్యాత్మిక విషయాల కొరకు కృతజ్ఞతలు, మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తున్నాం. ఏ బిడ్డలు ఎక్కడ పడిపోతున్నారో, ఎక్కడ అల్ప విశ్వాసంతో దుఃఖపడుతున్నారో, ఏ కుటుంబంలో ఏ వేదన ఉందో, ఏ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో యేసు నామములో తిరిగి కొట్టబడదు కాక, యేసు నామములో ఆశీర్వాదము పొందుకొను కాక, యేసు నామములో నీ అభిషేకం ప్రతి బిడ్డ మీద యేసు నామములో దిగి వచ్చును కాక. నీ కృప, నీ సమృద్ధి, నీ క్షేమం, నీ సమాధానం, నీ సమృద్ధికరమైన జీవమును ప్రతి బిడ్డ మీద నీ పునరుద్ధారణ శక్తి ప్రజ్వలించబడును కాక. నీ మహిమతో నింపబడును కాక, నీ కృపతో నింపబడును కాక, నీ మహేశ్వరుడు అక్షయాల కాలంలో ప్రతి బిడ్డ నింపబడును కాక. ఈ బిడ్డ ఏ చిత్తతో, ఏ రుణబాధలతో, ఏ వ్యాధులతో ఉన్నారో యేసు నామములో ఆయన బాధలు, చింతలు, అనారోగ్యము, పరిస్థితులన్నీ సకలమైన నీ శిలువ రక్తము ప్రతి బిడ్డని నీ శుద్ధీకరించి, నీ శిలువ రక్తము శుద్ధీకరించి నీ దృష్టిలో విలువైన జీవితం, నీతో సహవాసం, నీ మాటలు విని నీకు సంపాదన చేసే ఆ కృపను, ఆ సమృద్ధిని, క్షేమమును, సమాధానాన్ని దయచేయండి. ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని సహాయం చేయండి. మీరు దీవించినందుకు వందనాలు, మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. ఇంకా ఎంతమంది బిడ్డలు దాన్ని తీసుకోలేదు, వారి హృదయాన్ని ప్రేరేపించయ్యా, వారి హృదయాన్ని ప్రేరేపించయ్యా, ప్రాక్టీస్ కొరకు నడిపించయ్యా. తీర్మానంలోకి వచ్చి నీ కొరకు అక్షయ అలంకారము ధరించుకోవడానికి సహాయం చేయండి. ఇచ్చిన మాటలు కొరకు, ఉద్దేశాల కొరకు కృతజ్ఞతలు, మహిమ ఘనత